ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్ద పాత్రికేయ సోదరులందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నిన్నటి దినమున మరి మండల టీడీపీ నేత మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బొగ్గుల తిక్కన్ అనే వ్యక్తి మరి ప్రభుత్వ భూమి కానటువంటి భూమికి అక్రమంగా అర్జీలు ఇచ్చి మా పైన మమ్మల్ని వేధింపులకు గురి చేస్తూ మరి ఈ యొక్క పట్టాలు అసలైనవైనప్పటికీ కేవలం ఈయనకు లంచం ఇస్తే ఇలాంటి పనులు చేయడని, లంచం ఇస్తే ఇలాంటివి చేయడని, కేవలం లంచాల కోసమే ఇలాంటి పనులు చేస్తున్నాడని మండల కేంద్రానికి చెందిన మడ్రి బాసు బనీ, గుండుపోగుల శివయ్య, బొగ్గుల నరసన్ అనే వ్యక్తి నా పైన అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. ఇది సబబు కాదు. సోదరులారా, ముఖ్యంగా మీరు గమనించాలి. పెద్ద గడపూరు మండల కేంద్రంలో 262 సర్వే నెంబర్ లో ముఖ్యంగా 8 ఎకరాల 49 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. అందులో 2 ఎకరాలు పోలీస్ స్టేషన్, 30 సెంట్లు 2 ఎకరాల పోలీస్ స్టేషన్ క్వార్టర్స్, 30 సెంట్లు పోలీస్ స్టేషన్, 1 ఎకరా 54 సెంట్లు ఎస్సీ కాలనీ, మరొక 9 సెంట్లు ఎస్సీ కాలనీ, తర్వాత పోను మిగులు భూమిగా మరి 262 A3లో 3 ఎకరాల 30 సెంట్లు ఓపెన్ సైట్ గా ప్రభుత్వ భూమి నాకు రికార్డు ఇచ్చింది. నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దరఖాస్తు చేసుకోనగా, అయితే నేను గత మార్చి నెల 9వ తేదీన మరి జిల్లా కేంద్రంలో మరి జరిగినటువంటి పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ రెడ్రెసల్ సిస్టమ్ లోన జిల్లా కలెక్టర్ గారికి పెద్ద గడపూరు మండల కేంద్రంలో సర్వే నెంబర్ 262 A3లో 3 ఎకరాల 30 సెంట్లు ఓపెన్ సైట్ గా ప్రభుత్వం వారు చూపించారు. ఇందులో కొన్ని ఇండ్లు మరి కొన్ని కొట్టాలు వేసుకొని దళిత కాలనీ ప్రజలు నివసిస్తున్నారు. కావున ఈ భూమి విలువైన భూమి, మరి ఎవరికైతే హక్కులు పట్టాలు ఉన్నాయో వాటిని కొలత చేసి తర్వాత మిగులు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఉద్దేశంతోనే నేను PGRS లో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆ భూమిలో ఎంతమంది లబ్ధిదారులు, హక్కుదారులు ఉన్నారు, ఎంత భూమి ఖాళీగా ఉన్నారనే క్రమంలో స్థానిక పెద్ద గడపూరు తహసీల్దార్ వారు మరి పెద్ద గడపూరులో ఉన్నటువంటి 2 ఎకరాల 38 సెంట్లు భూమికి, 3 ఎకరాల 35 సెంట్లు భూమికి మరి నోటీసులు ఇచ్చి లబ్ధిదారుల నుంచి పట్టాలు కోరడం జరిగింది. అయితే ఇది రెవెన్యూ పరంగా ప్రభుత్వం యొక్క చట్టపరంగా చేసే నిబంధనలు. నేను అక్కడ ఉన్నటువంటి 30 మందిని కానీ మరి మిగతా వాళ్ళని కానీ డిస్టర్బ్ చేయండి, వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించండి నేను ఎక్కడ అర్జీలో కోరలేదు. నేను ఎంత ప్రభుత్వ భూమి పోయింది, ఎంత మిగిలి ఉంది, మిగిలిన భూమిని ప్రభుత్వ స్వాధీనం చేసుకోండి. భవిష్యత్తులో మా కాలనీలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ లేదు, బాబు జగ్జీవన్ భవనం లేదు, మరి